అసలు మన హిందూపురంలో ఎంతమంది అభ్యర్థులు నిలబడ్డారు, వారు ఎంతమందికి తెలుసు అని తెలుసుకోవడం కోసం ఒక చిన్న సర్వే అనుకోండి. సో దానికోసం మనం ఈరోజు హిందూపురంలోని 14వ వార్డుకు వచ్చేసాము. సో మన దగ్గర అభ్యర్థుల ఫోటోస్ కూడా ఉన్నాయి. దీంట్లో ఎంతమందికి ఎవరెవరు తెలుసో ఒకసారి కనుక్కొని చూద్దాము. కమ్ లెట్స్ గో. సార్ ఏం తెలుసా? తెలుసు సార్, బాలకృష్ణ ఎమ్మెల్యే బాలకృష్ణ గారు, ఎమ్మెల్యే బాలకృష్ణ గారు తెలుసా? తెలుసు. ఓకే, ఇది తెలుసానా? ఈమె తెలియదు సార్, ఇంకా కొత్తగా వచ్చినది దీపికా రెడ్డి పేరు అయితే తెలుసు, అంతే. మిగతా దానికి మాకు తెలియదు. అవునా? పోనీ ఏ పార్టీ తరఫున? వైసీపీ పార్టీ తరఫున నిలబడుతున్నది, అంతవరకు తెలుసు. అంతవరకు తెలుసు. ఓకే ఓకే. నెక్స్ట్ క్యాండిడేట్ ఈయన. ఈ క్యాండిడేట్ ఎవరో మనకు తెలియదు సార్. తెలీదా? తెలీదన్నా? తెలియదు సార్. ఈయన పేరు శ్రీరాములు, బిఎస్పి పార్టీ తరఫున. ఓకే, నెక్స్ట్. ఓకే, మా వీళ్ళెవరో తెలుసానా? తెలియదు సార్. తెలియదు. తెలీదా? తెలియదు సార్. తెలుసా? తెలీదా? తెలియదు సార్. తెలీదా? తెలియదు. ఓకే, ఈమె పేరు శాంతమ్మ, ఇదే వైసీపీ పార్టీ తరఫున ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు. తెలియదు సార్. ఇతను ఎవరు చూడలేదు అయిపోద్దాం హిందూపూర్లో కానీ చూసి సార్ మాకు పని. ఓకే, నెక్స్ట్ పార్థ సారథి సార్. పార్థ సారథి. పార్థ సారథి చూసినారా? చూసినా సార్. ఇక్కడ దేంట్లో కంటెస్ట్ చేస్తున్నారా? దేంట్లో కంటెస్ట్ చేస్తాను? ఎంపీకి దేని తరపున? ఏ పార్టీ? టీడీపీ తరపున. పెట్టుకో. టీడీపీ తరపున. తెలుసా? తెలుసు. మరి మీరు ఎవరికి మీ మద్దతు తెలుపుతా అనుకోండి, ఎవరు గెలిస్తే బాగుంటుంది? మరి మాకు టీడీపీ వస్తే చాలా బాగుంటుంది, అందుకోసం మేము ఏమైనా కానీ ఇచ్చేస్తాము. ఓకే ఓకే అన్న, థ్యాంక్స్ అన్నా. పట్టుకోండి. ఏం లేదు, ఎవరో తెలుసో తెలీదో చెప్పు అంతే. ఇది ఓకే. ఎవరు? బాలకృష్ణ. ఏం చేస్తాడు ఈయన? మన ఎమ్మెల్యేగా గెలిచిండే మొదలన ఎన్టీ రామారావు కొడుకు. అట్లా తెలిసేమే. సూపర్లే. అదో నెక్స్ట్ ఏమ్మా? ఆయన నాకు తెలియదు. తెలియదు సార్. తెలీదా? మీరు వచ్చిందంట అంటే ఊరికి రాలేదా? ఏం మేము చూడలేదు సార్. నేను చూడలేదు, చూసేలేదు. ఊర్లోకే రాలేదా? నెక్స్ట్ ఎవరు? ఏమన్నా చూసినట్లుంటాను కానీ కంసల్పేటలో ఏమన్నా ఉంటాడు. కంసల్పేటలో ఉంటాడు. ఉండొచ్చు. నా కంసల్పేటకి వెళ్ళిపోతున్నా నువ్వు, అర్థమైతే తరకారీ వ్యాపారం చేస్తుంటాను. అవునా? ఓకే ఓకే. నెక్స్ట్ క్యాండిడేట్. ఓకే, ఆయన్ని చూడలేదు. ఎంపీ క్యాండిడేట్ వైసీపీ తరఫున బోయ శాంతమ్మ. ఓకే, ఇదండి. ఆయనతో చూడలేదు సార్. చూడలేదు. ఈయన పేరు కొల్లుకుంట నాగరాజు, బిఎస్పీ పార్టీ తరఫున ఎంపీ. ఓకే, ఈయన పార్థ సార్. ఈయన తెలుసు. ఎట్లా తెలుసు? మన్నంతా ఉండే. యాడుండే? ఆటికి పోయింటిమే కొలుకుంటా మీటింగ్ కి. ఆటికి వచ్చిండే పార్థ సార్. పేరు? మా పేరు శ్రీనివాసులు. దగ్గర పెట్టుకో. శ్రీనివాసులు తెలుసైనా? బాలకృష్ణ తెలుసు. నోటెడ్, చెప్పక్కర్లా. అది నెక్స్ట్ దీపికా రెడ్డి వైసీపీ ఎమ్మెల్యే పోటీ. ఎమ్మెల్యే చూసినారు? ఎప్పుడైనా మాట్లాడినారా? చూడలేదు. మాట్లాడలేదు. మనిషి తెలుసా? బాలకృష్ణ చూసినారా? బాలకృష్ణ చూసిన. ఏమని? ఏం చూడలేదు. ఇంతవరకు మా ఊర్లోకి రాలే, ప్రచారం రాలే, ఇంకోటి రాలే, ఇంకా నామినేషన్ కూడా వేయలేదు. నెక్స్ట్ చూసినాను. డిఎస్పీ కొనాంలో అప్పుడప్పుడు పారాడుతుంటాడు. డిఎస్పీ దీనిలో పాడుతాడు. శ్రీరాము బిఎస్పీ పార్టీ. శాంతమ్మ, ఎంపీ శాంతమ్మ. ఎట్లా తెలుసు? వచ్చేసి ఇక్కడ కర్ణాటక సైడ్ మన హిందూ ఎంపీగా వేసినారు వైసీపీ తరఫున. చూసినాను అంటే మాట్లాడేది కలిసిందిలే. బళ్ళారి, కర్ణాటక బళ్ళారి. ఏమన్నా నీళ్ళు తోడుకొని వస్తున్నావా? మంచిదన్నా. కాన్సెప్ట్ ఏం లేదన్నా. ఇది పట్టుకో, దగ్గర పెట్టుకో. అదే ఇదో నందమూరి బాలకృష్ణ. ఆయన తెలుసు. ఎట్లా తెలుసు? సినీ నాయకుడు ఆయన, మంచి హీరో. ఆయన మంచి అభివృద్ధి చేసినాడు కూడా హిందూపూర్కి. ఆయన ఖచ్చితంగా ఆయన గెలిచే హిందూపూర్లో. అవునా? కంపల్సరీ. నెక్స్ట్
ఇయ్యమ్మ దీపికారెడ్డి కొత్త ముఖము ఏం గ్యారంటీ లేదు. గ్యారెంటీ లేదు. ఓకే నెక్స్ట్ ఈయన బిఎస్పీ శ్రీరాములు బిఎస్పీ బహుజన సమాజ్ పార్టీ నాయకుడు ఎమ్మెల్యే అభ్యర్థి. ఆయన మామూలు ఎప్పుడు పోటీ చేస్తూ ఉంటాడు నామమాత్రపు. ఓకే నెక్స్ట్ ఈయమ్మ వైసీపీ ఇది ఎంపీ అభ్యర్థి శాంతమ్మ. కర్ణాటక నుంచి దిగుమతి చేసుకోవారు. మరి సరే కానీ అండి ఈయన నాకు తెలియదు కొత్త ముఖము కొల్లకుంట నాగరాజు. ఇతను పాత ముఖమే టీడీపీ ఈయన ఎంపీ అభ్యర్థి ఇప్పుడు. పేరు ఇది పార్థసారథి. ఓకే అన్న ఎవరు వస్తే బాగుంటుంది ఇప్పుడు? హిందూపూర్ అయితే నందమూరి బాలకృష్ణ గెలిచేది కంపల్సరీ. అది ఎవరు అడ్డుకోలేరు, అది మాత్రం గ్యారంటీ. రాష్ట్రంలో అయితే వైసీపీ వస్తుంది. రాష్ట్రంలో వైసీపీ మీరు జగన్ ఫ్యానా? జగన్ ఫ్యానే, కాకపోతే హిందూపూర్ లో బాలకృష్ణ వచ్చేది కంపల్సరీ. ఇది ఎవరు చెప్పిన చెప్పకపోని రాష్ట్రంలో జగన్ వస్తాడు, హిందూపూర్ లో బాలకృష్ణ వస్తాడు పక్క. మీకు కూడా ఓకే బాలకృష్ణ రావాలి. మాకు మీకు బాలకృష్ణ రావాలి, జగన్ ఫ్యాన్. ఓకే థ్యాంక్ యూ.